చేసే ప్రతి పాపం అప్పులాంటిది. వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. అలాంటిది వడ్డీ కాసుల వాడి దగ్గరే పాపం చేస్తే జీవిత చక్రం పూర్తయ్యేలోపు చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. తిరుమలలో పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూయడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. తిరుమల పంచాయతీ ఎన్నికలపై జయచంద్ర నాయుడితో తప్పుడు కేసులు వేయించడం దగ్గర నుంచి ఇప్పుడు కల్తీ నెయ్యి పేరుతో తప్పుడు కేసులు పెట్టడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. తన రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కేవాళ్ళను మనం చూస్తుంటాం. కానీ దేవదేవుణ్ణే తన రాజకీయాలకు వాడుకోవడం బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. చంద్రబాబే మొదటి నాయకుడు కావచ్చు. మొదట ఏమన్నారు? పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? జంతువుల కొవ్వు కాదు, అది కల్తీ నెయ్యి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? కల్తీ నెయ్యి కాదు, డైరెక్ట్గా రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు. మామూలు నెయ్యే ప్రమాణాలకు తగ్గట్టుగా లేకుంటే 0.5% కల్తీ జరిగినట్లు తేలితే వెంటనే తిప్పి పంపేస్తారు. మరి రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని ఎవరూ గుర్తించరా? బాబు సమాధానం చెప్పాల్సింది ఈ ప్రశ్నలకు కాదు. అసలు రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని ఏ సంస్థ నిర్ధారించింది? ఏ ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చింది? చంద్రబాబు అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నాడు ఎన్డీడీబీ రిపోర్టుకు భిన్నంగా జంతువుల కొవ్వు అని అబద్ధాలు ప్రచారం చేశారు. మరిప్పుడు ఏ రిపోర్టు ఆధారంగా రసాయనాలు కలిపిన నెయ్యి అని ప్రచారం చేస్తున్నారు? సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ఆధారాలు సృష్టించలేక, భక్తులను నమ్మించలేక ఇప్పుడు కొత్తగా పరకామణి కేసు ప్రచారంలోకి తెచ్చారు. పరకామణిలో ఒక దొంగను పట్టుకున్న అప్పటి ఏవీఎస్ఓ సతీష్లో ఏమైనా తప్పుందా? కేసు పెట్టడంలో, చట్ట ప్రకారం వ్యవహరించడంలో ఆయన ఏమైనా తప్పు చేశారా? లేదు అని అందరికీ తెలుసు. కానీ అతను ఎందుకు శవమై తేలాడు? ఎవరి వేధింపులకు బలయ్యాడు? ఈ పాపం ఎవరిది? బాబు సమాధానం చెప్పాల్సిందే. దీనికే కాదు, భక్తులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు కూడా బాబు సమాధానం చెప్పాలి. రైట్. పాయింట్ నెంబర్ 1, 2018లో బోలేబాబా డైరీకి నువ్వే టెండర్ కట్టబెట్టి గత ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 2, 2014-19లో కిలో నెయ్యి 276కు కొని గత టీటీడీ బోర్డు 320కి కొంటే కల్తీ అని ప్రచారం చేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 3, జూలైలో తిప్పి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో లోనికి అనుమతించి నింద పక్కవారిపై వేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 4, 2024 ఆగస్టులో కల్తీ నెయ్యి ట్యాంకర్లను లోనికి అనుమతించి తప్పు చేసి కేసులు ప్రత్యర్థులపై పెడుతున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 5, జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపారని పవన్ పాచి నోటితో అబద్ధాలు చెప్పించావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 6, మొదట జంతువుల కొవ్వని, తరువాత కల్తీ నెయ్యని, ఇప్పుడు రసాయనాలు కలిపిన నెయ్యి అని అబద్ధాలు చెబుతున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 7, పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీస్ అధికారినే వెంటాడి వేధించి మరణించేలా చేశారే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 8, మీ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఏకంగా జడ్జిలపైనే మీ పార్టీ నాయకులతో నిందలేయిస్తున్నారే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 9, తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో అవినీతికి తెరలేపి 684 కోట్లు దోచేయడానికి స్కెచ్ గీసావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 10, దివాళాకు రెడీగా ఉన్న ఎస్ బ్యాంకులో టీటీడీ సొమ్ము 1300 కోట్లు జమ చేసి దేవుడికే శటగోపం పెట్టాలని చూసావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. ఇలా లెక్కలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పైన ఉంది కదా, పైన దేవుడున్నాడు, ఇక్కడ కూడా చూడండి పైన దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలను, సంచలన విషయాలు బయటపెట్టారు. అసలు సిట్ రిపోర్ట్లో ఏముంది? 2024 జూలైలో కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశారట. వెళ్ళిపోయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ ఎప్పుడు వచ్చాయి? ఆగస్టులో తిరిగి మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయి. వాటిని వాడేశారంటున్నారు. మరి 2024 జూలైలో
వెళ్ళిపోయిన ట్యాంకర్లు 2024 ఆగస్టులో తిరిగి మళ్ళీ తిరుమలకు వస్తే ఈ పాపం ఎవరిది? ఎవరు అధికారంలో ఉన్నారు? ఈ పాపం చేసిన వాళ్ళనే కదా కేసులు పెట్టాల్సింది, జైళ్లలో తొయ్యాల్సింది. ఎవరు బాధ్యత వహిస్తారు ఈ పాపానికి? సిట్ రిపోర్ట్లో ఏముంది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నేను చంద్రబాబు అడుగుతాను, అయ్యా చంద్రబాబు, నెయ్యిలో జంతువులకు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? చంద్రబాబు నేను సూటిగా ప్రశ్నిస్తాను. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొకసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఇది ఆశ్చర్యం, ఇక్కడ చూడండి కొంచెం. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది. మరి ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే కానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? టీటీడీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి టైంలో జరుగుతూ ఉంది ఇది? ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తూ ఉన్నారు? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, దుర్మార్గమైన అసత్యాలు. దేవుడు అంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఈ రెండు లేనప్పుడే ఇలాంటివి చేస్తూ ఉంటారు. 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాతే ఆ ఏఆర్ డైరీనో ఏదో నెయ్యి సరఫరా చేయడం కూడా మొదలుపెట్టింది. పోనీ వీళ్ళు కల్తీ నెయ్యి ట్యాంకర్లను గుర్తించామన్నారు. ఈవో ఏమన్నారు? దాన్ని తిప్పి పంపేసామని చెప్పారు. గుర్తుందా మీకు అందరికీ? కల్తీ నెయ్యి ట్యాంకర్లని గుర్తించాము, వాటిని తిప్పి పంపేశాము అని ఈవో గారు చెప్పారు, శ్యామలరావు గారు. అప్పటి ఈవో శ్యామలరావు గారు కల్తీ నెయ్యి ట్యాంకర్లని తిప్పి పంపేశామన్నారు. మరి జూలైలో వెళ్ళిపోయినటువంటి కల్తీ నెయ్యి ట్యాంకర్లన్నీ కూడా మళ్ళీ ఆగస్టులో ఎలా వచ్చాయి? చంద్రబాబే అధికారంలో ఉన్నారు. చంద్రబాబు పెట్టినటువంటి బోర్డే అక్కడ పనిచేస్తోంది. చంద్రబాబు పెట్టినటువంటి అధికారులే అక్కడ పనిచేస్తున్నారు. సింపుల్ సార్. ఒకసారి ఈవో ఏమన్నారనేది గుర్తు చేసుకుందాం. ఒకసారి ఈవో గారు బయట ప్లే చేయండి. ఆయన ఎంత బాగా చెప్తుంటారు వినండి. ఎవరు మనం పచ్చ బ్యాచ్ను ఒక 10 మందిని వెంటేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను పెట్టడం. ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టుకొని వస్తే వాళ్ళు నిజమైన భక్తులు. సిగ్గుపడండి అయ్యా భక్తులారా. దొంగ భక్తుల్ని అడుగుతున్నా, నిజమైన భక్తుల్ని కాదు. ఇప్పుడు ఏమంటోందంటే సిట్ ఏం చెప్తోందంటే ఆగస్టులో వచ్చింది లోపలికేం చెప్తోంది. మరి ఫోటోలు చంద్రబాబు పెట్టుకుని ఎందుకు రావట్లేదు మీరంతా? ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఈవో గారేమో నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపేశామని అంటున్నారు. సిట్ రిపోర్ట్లో వెళ్ళిపోయిన నెయ్యి ట్యాంకర్లు మళ్ళీ తిరిగి వచ్చేసాయని ఉంది. ఎవరు బాధ్యత వహించాలి? జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎవరిని బొక్కలో వేయాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరి దోషులుగా తేల్చాలి, ఎవరిని పట్టుకోవాలి? ఈరోజు నెయ్యి గురించి ఫస్ట్ ఏమో జంతువులు కొవ్వన్నారు, ఎక్కలేదు, ఎవరు నమ్మలేదు. నెక్స్ట్ కల్తీ నెయ్యి అన్నారు. ఈరోజు ఒక్కటైనా సరే ఎల్లో మీడియా, ఒక్కటంటే ఒక్క ఎల్లో మీడియా ఈరోజు ఎవరైనా సరే రాస్తున్నారా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి అని రాస్తున్నారా? ప్రజలు నమ్మకపోయేటప్పటికి వాళ్ళ కొవ్వు మొత్తం దిగిపోయింది. తర్వాత కల్తీ నెయ్యి దగ్గర ఆగారు. కల్తీ నెయ్యి అంటే కూడా ఎవడో పట్టించుకోలేదు. తర్వాత రసాయనాలు కలిపిన నెయ్యి అని ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా ప్రచారాలు చేస్తూ ఆఖరికి అడ్డంగా దొరికిపోతే
వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? పైన భగవంతుడున్నాడు, ఖచ్చితంగా చూస్తున్నాడు. వీళ్ళ పాపాలకు తగినటువంటి శిక్ష పడుతుందా? తప్పు చేసిందెవరు? అన్యాయంగా జైలు పాలవుతోంది ఎవరు? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం.